వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా మందికి ఇష్టమైన ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. అదేంటంటే సమోసా చాట్. ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా అండ్ హైజెనిక్గా ఈ సమోసా చాట్ని చేసేద్దామా? ఇంకెందుకు లేట్, ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాట్ చేసే ఒక 4-5 గంటల ముందే మనం బఠానీని నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ వైట్ బఠానీ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ మనకు ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ నానితే సరిపోతుంది. మనం ఎలాగో చాట్స్ అంటే ఈవినింగ్ టైమే తింటూ ఉంటాం కదా, సో మధ్యాహ్నం నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈవినింగ్ కల్లా బఠానీ చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ బఠానీని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. వాటర్ తీయకుండా వాటర్తో సహా బఠానీని కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీలోనే చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. బఠానీ ఆలుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఆలు మనకి ఎలాగో త్వరగానే ఉడికిపోతుంది కదా, చూడండి బఠానీ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనం ఇక్కడ సమోసా చాట్ని చేస్తున్నాం కదా, సో అందుకోసం సమోసాలో వాడే స్టఫింగ్ కూడా ఈ ఆలు బఠానీతోటే చేసుకుందామండి. అందుకోసం ఈ ఉడికిన ఆలు బఠానీలో నుంచి కొంత భాగాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. సపరేట్ చేసుకున్న ఆలు బఠానీ ఒక మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు మసాలాలను యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, కొద్దిగా నిమ్మరసము, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి. మనం ఆల్రెడీ బఠానీ ఆలు ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, సో ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి, నేను మళ్ళీ ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వీటన్నిటిని ఈ ఆలు మిశ్రమంలో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి సమోసాకి పిండిని కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మైదాని వేసుకోవాలి, ఇంచ్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి వీటన్నిటిని ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. విధంగా చపాతీ పిండిలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. 1/2 అవర్ తర్వాత పిండిని తీసుకొని ఇలా చపాతీలా చేసుకోవాలండి. అందుకోసం పిండిని చిన్న చిన్న బాల్స్లో సపరేట్ చేసుకోండి. చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన పొడి పిండిని వేసుకోవాలి. ఇలా పొడి పిండి వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని మనం చపాతీలా చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న చపాతీ మరీ సన్నగా ఉండకూడదు, అలానే మరీ లావుగా ఉండకూడదండి, మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న చపాతీ మధ్యలో నుంచి 2 సమాన భాగాలుగా డివైడ్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ 2 భాగాల చివర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. మనకు అంచులు ఊడిపోకుండా ఈ అంచులను వాటర్తో ఇలా తడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమోసాని ఫోల్డింగ్ చేసుకున్నాను. నేను ఈజీ వేలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అంచులను ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతిలోకి తీసుకొని సరిగా ప్రెస్ అయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ రెడీ అయిపోయిన సమోసాలను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలను వేసేసుకోవాలి.
ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. వైపులా మనకు బ్రౌన్ కలర్ రావాలండి, అంతవరకు ఈ సమోసాలను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాం కదా, అందులో నుంచి కొంచెం ఆయిల్ని తీసేసి మరి కొద్ది ఆయిల్ని ప్యాన్లోనే ఉంచి అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిలోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోను కూడా వేసుకొని టమాటోను కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో చక్కగా వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మనం ఉప్పు ముందుగా యాడ్ చేసాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ ఆలు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న ఆలు బఠానీ ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటూ ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ ఇలాగే మగ్గనివ్వాలి. కూడా మ్యాష్ చేసుకోకూడదు, ఇలా మామూలుగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ ఇలాగే ఫ్రై అవ్వనిద్దాం. చూడండి మనకి మిశ్రమం కొద్దిగా గట్టిపడింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మ్యాషర్తో ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొద్దిగా లూజ్ అయ్యి ఉడుకుతున్న స్టేజ్లో ఇందులో 1 టీ స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలను చిన్న చిన్న పీసెస్లా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. సమోసాలు బఠానీ మిశ్రమంలో కలిసిపెట్టేట్టు ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సమోసాలు వేసుకున్న తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. మనం కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని రెడీ అయిపోయిన సమోసా చాట్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. సర్వ్ చేసుకున్న సమోసా చాట్ పైన సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన టమాటోని కూడా వేసుకోవాలి. టమాటో, ఆనియన్స్ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా సేవ్ని కూడా వేసుకుందాం. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. అంతే అండి, వేడి వేడి సమోసా చాట్ రెడీ. చూసారు కదా, ఇంట్లోనే టేస్టీగా అండ్ హైజీనిక్గా సమోసా చాట్ని ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి వీడియో చూసి ఇంట్లోనే ఈ సమోసా చాట్ని ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఇంకెప్పుడు బయట తినడానికి ఇష్టపడరు కూడా. ఒకవేళ మీకు సమోసా చేసి చాట్ చేయాలి అని పెద్ద పనిగా అనిపిస్తే సమోసా చేయకుండా కేవలం ఆలు బఠానీతో అయినా ఈ చాట్ని ప్రిపేర్ చేయొచ్చండి. అయినా టేస్ట్ కూడా బాగుంటుంది.